మెయిన్గా దీనివల్ల ఇంకా అతి భయంకరమైన పరిస్థితి ఏమంటే బిల్స్ అందరూ ఒకరు ఓ మండల్ ప్రెసిడెంట్ కూడా నేను కొట్టిస్తానా టోకన్ అంటాడు. సెక్రటరియట్లో పనిచేసేవాడు కూడా ఒకటి నేను కొట్టిస్తానా టోకన్ అంటాడు. చిన్న సెక్షన్ ఆఫీసర్ అంటే ఇంకెక్కడ దిక్కులేక ఎవరెవరినో నలుగురు ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఈ ఎమ్మెల్యే దగ్గరికి అది తీరా అది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎవరు ఇప్పించినో తెలియదు. ఈ నలుగురు వస్తారు బిల్లు వచ్చినప్పుడు ఏమైనా ఇంకా ఊరికనే అంటారు అన్నా నీది ఇంకా రాలేదా టోకన్ చెప్పినా కదా అంటాడు. అది వస్తేనేమో నేను ఇప్పించిన అంటాడు. ఇవిడే ఆయన వస్తాడు మళ్ళీ ఇద్దరు ఏమైందన్న నలుగురు. ఇట్లాంటి పరిస్థితులు ఆ పంచాయతీలు కూడా దింపడం జరుగుతుంది అసోసియేషన్లో. ఇంకా భయంకరం, ఎందుకంటే వీ కెన్ సాల్వ్ 10 sons 1 father ఏదైనా డిస్ప్యూట్ వస్తే ఏంటనేది సాల్వ్ చేయొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే 10 fathers 1 son ఎట్లా చేస్తారు? ఈ విధంగా తయారైపోయింది. ఎవరు ఇప్పించిన పేమెంట్ బాధ ఉండి ఎవరినో అప్రోచ్ అవుతారు. ఫస్ట్కి శ్రీనివాసరావు గారిని అప్రోచ్ అయినారు అనుకోండి, వారు 1 నెల 2 నెలలు ఇవ్వలేదు అనుకోండి, ఇంకోరిని అప్రోచ్ అవుతారు. అదో 2 నెలలు ఇవ్వలేదు అనుకోండి, 3వ ఆయన అప్రోచ్ అవుతారు. ఆఖరికి 4వ ఆయనకు అప్రోచ్ అయితే బిల్లు వచ్చింది, మీ ముగ్గురు వస్తున్నారు మేమే ఇప్పించినామని. అట్లా అది